ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ స్తోత్రమంజరిలో మనం ఇరవై పేజీ వరకు అయిపోయింది. గురువులకు సంబంధించి మనకు సనత్ కుమారుల వారిని గురించి, అదేవిధంగానే మైత్రేయ మహర్షిని గురించి కొద్దిగా చెప్పుకున్నాం. సనత్ కుమారుల వారు నైష్ఠిక బ్రహ్మచారి. నైష్ఠిక బ్రహ్మచారి అంటే పుట్టుకతో బ్రహ్మచారి. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, వీళ్ళు నలుగురు. వీళ్ళను బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మ మానసపుత్రులు అంటే బ్రహ్మ యొక్క మనస్సులో నుండి సంకల్పం చేత పుట్టినవారు. అందులో సనత్ కుమారుల వారి గురించి మనకు అక్కడ చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అది కూడా మనం చెప్పుకున్నాం. వీరెప్పుడు నైష్ఠిక బ్రహ్మచర్యంలోనే ఉంటారు. అంటే ఎప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, 5 సంవత్సరముల పిల్లల్లాగా ఉంటారని వర్ణించినారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భాగవతంలో కూడా వీళ్ళు వైకుంఠానికి వెళ్తారని, శ్రీమన్నారాయణ దర్శనం కోసం వెళ్తే జయ విజయులు అడ్డంకి పడతారని, ఇవన్నీ కథలు కొన్ని ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే, 5 సంవత్సరాల పిల్లలు అంటే 5 సంవత్సరాల పిల్లవాడికి ఎటువంటి భావం ఉంటుందో అట్లా ఉంటారని అర్థం. 5 సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడు? ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ అమాయకంగానే ఉంటారు. వాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళు అమాయకులు లాగా ఉండిపోతారు. అలా ఎందుకుంటారంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో అది వాళ్ళ దృష్టిలో అల్పమైనది, అసలు లేనిది. అందువలన ఎలా ఉంటారంటే వాళ్ళు వాటిని గురించి పట్టించుకోరు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. తస్యాం జాగ్రత్తి భూతాని సా నిశ పశ్యతో మునేహే. అందరికీ ఏదైతే పగలో
అది జ్ఞానులకు చీకటి. అందరికీ పగలు, జ్ఞానులకు చీకటి. అందరికీ చీకటి ఏదో, జ్ఞానులకు అది పగలు. ఇంద్రియ భోగ విషయాలు ఏవైతే ఉన్నాయో అది పగలు అందరికీ. ఇంద్రియ భోగ విషయాలే కదా పగలు, దాంట్లోనే కదా వాళ్ళు మేల్కొని ఉన్నారు. పగలంటే మేల్కొనుట. స్వప్న నిద్రావాద్యౌ అనేసి ఇంకా అక్కడ మాండుక్య ఉపనిషత్తులో వస్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంద్రియ భోగ విషయముల యందు మేల్కొని ఉంటారు, ఆత్మ విషయంలో నిద్రపోతూ ఉంటారు. అందువలన లౌకికులందరూ కూడా ఇంద్రియ భోగ విషయముల యందు పగలు వాళ్ళు, జ్ఞానులు దాని యందు చీకటి, అంటే దాని వైపు ఉండరు. అదే లౌకిక జనమంతా ఆత్మ విషయంలో నిద్రపోతూ ఉంటారు, దాన్ని పట్టించుకోరు. అదే జ్ఞానులైతే ఆత్మ విషయంలో మేల్కొని ఉంటారు. అందువలన ప్రాపంచిక విషయములలో జ్ఞానులుగా ఉన్నవాళ్ళు పట్టించుకోరు కాబట్టి అమాయకులు. అమాయకులు అంటే మన దృష్టిలో ఏమి తెలియని వాళ్ళని, వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు కాదు. సకృద్విభాత సర్వజ్ఞ నోపచార కథంచనా. అమ్మో, వాళ్ళు ఎట్లా అంటారు తెలిసిన? సకృద్విభాత సర్వజ్ఞ. వాళ్ళెవరు? సకృత్. వాళ్ళు చాలా స్పష్టంగా తెలిసిన వాళ్ళు. సర్వజ్ఞ, సర్వము అవగతమైన వాళ్ళు. నోపచార కథంచన, నా ఉపచార కథంచన. వాళ్ళకేం అవసరం లేదు. ఆ దృష్టితో ఉంటారు జ్ఞానులు. జ్ఞానులు బాలురు అని వర్ణించినారు. బాలురు, చిన్న బాలురు. సరే, అట్లా ఉన్నటువంటి మహాత్ములను గురించి మనకు అక్కడ చెప్పారు. మైత్రేయ మహర్షిని గురించి కూడా ఇక్కడ వివరించారు. మైత్రేయ మహర్షి గారు కూడా పరాశర మహర్షుల వారి వద్ద విద్యాభ్యాసం చేశారని దాన్ని కూడా మనం కొద్దిగా చెప్పుకున్నాం. పైగా వారి యొక్క వివరణ అంతా కూడా మనం పెట్టాం చూసుంటే. సరే, ఇప్పుడు మళ్ళీ ఏంటి? మళ్ళీ గురు పరంపరా స్తోత్రం ఉన్నది. తర్వాత ఇక్కడ గురు పరంపరా స్తోత్రం అనేటువంటిది వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి సాంప్రదాయంలో ఈ గురు పరంపర అంటే మామూలుగా ఎట్లంటే గురువును తీసుకొని వాళ్ళ గురువు తర్వాత ఇంకో గురువు తర్వాత ఎవరైతే ఉన్నారో దీన్ని సాంప్రదాయం అని అంటారు. ఇప్పుడు మనకు తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి అనేది వంశం కదా, ఇది వంశం. ఇప్పుడు ఈ వంశం అనేటువంటిది కొనసాగుతూ ఉంది సృష్టి. మీరు ఏ వంశం వాళ్ళు అంటే చెప్తారు, మాది పలానా వంశము చెప్తాను కదా, మా పలానా తల్లిదండ్రులు మా వాళ్ళు. దీనిని బిందు వంశం అని అంటారు. ఇది బిందువుతో వచ్చినటువంటి వంశం. ఇది తల్లిదండ్రుల యొక్క సంయోగంతో వచ్చినటువంటి వంశం ఇది. ఈ వంశం ఏం చేస్తుంది? బంధంలో పడివేసి సంసార మార్గం వైపు తీసుకుపోతుంది. అంతేకాకుండా వాళ్ళే కదా ఇంకా మరి తత్వ మార్గంలో కూడా వెళ్ళేటువంటి వాళ్ళే తత్వాన్ని తెలుసుకునేదానికి కూడా అక్కడి నుంచి సోర్స్ వచ్చినారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి
ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? గురువులను ఆశ్రయించి గురువుల ద్వారా తత్వాన్ని తెలుసుకుంటారు. అప్పుడు గురువు ద్వారా సన్యాస స్వీకారం అనేటువంటిది బుద్ధ భగవానుడు మొట్టమొదట ప్రవేశపెట్టినారు అని చెప్పినారు. నాకు ఒక సందేహం ఉండేది. ఏమిటంటే, సన్యాసం తీసుకోవాలనా? సన్యాసం తీసుకునే జీవనాన్ని గడపాలనా? సన్యాసం తీసుకోకుండా మోక్షం పొందేదానికి లేదా అనేటువంటి డౌట్ ఉండేది. అసలు సన్యాసం ఎందుకు పెట్టినారు అనేది మళ్ళా డౌట్. సరే, బుద్ధ భగవానుడు సన్యాసమును ప్రవేశపెట్టినారు. బుద్ధ భగవానుడు సన్యాసం తీసుకుని ఉండేది కాదు. బుద్ధ భగవానుడు సన్యాసం ఇచ్చినారు. సన్యాసమును వారు పెట్టినారు. బుద్ధ భగవానుడు కూడా వేదాధ్యయనము అంతా చేసినారని చెప్పినారు. నేను ఇంకా దానిపైన కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. నేను కరెక్ట్గా తెలుసుకోకుండా నేనేం చెప్పలేను. కానీ స్వామీజీ చెప్పినటువంటి మాట ఏంటంటే, బుద్ధ భగవానుల వారు మొట్టమొదట సన్యాసమును ప్రవేశపెట్టినారని చెప్పినారు. తర్వాత ఆ సాంప్రదాయం అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ సన్యాసంలో మళ్ళీ సన్యాసోపనిషత్ అని, నారద పరివ్రాజకోపనిషత్ అని, ఇట్లా ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. యోగ చూడామణి ఉపనిషత్ అని, ఇట్లా ఈ ఉపనిషత్తులో సన్యాసమును గురించి చాలా బాగా చెప్పినారు. ఉపనిషత్తుల్లో చెప్పినారు. సరే, నేను స్వామీజీని ఇప్పుడు నారద పరివ్రాజకోపనిషత్ అనేటువంటిది ప్రామాణికం. ఎవరైనా సరే సన్యాసం తీసుకున్న తర్వాత నారద పరివ్రాజకోపనిషత్ అనేటువంటి దానిని అధ్యయనం చేస్తారు. నేను స్వామీజీని అడిగాను, నారద పరివ్రాజకోపనిషత్తు తీసుకొని, నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. సరే, నారద పరివ్రాజకోపనిషత్తు నేను ముందే చదివి ఉన్నాను. సరే, చదివి ఉన్నా కూడా మళ్ళీ దాంట్లో ఏదో డౌట్ అడుగుదామని సన్యాసోపనిషత్తు, నారద పరివ్రాజకోపనిషత్తులో స్వామీజీ అంటే అవంతా స్టాండర్డ్ కదా, తీసి వరగా పెట్టాయి అన్నాడు. అవంతా స్టాండర్డ్ కాదు, తీసి వరగా పెట్టాయి అన్నాడు. కానీ సన్యాసం తీసుకున్న తరువాత నారద పరివ్రాజకోపనిషత్ అనేటువంటిది స్టాండర్డ్ అని మిగతా సన్యాసులందరూ కూడా నారద పరివ్రాజకోపనిషత్తును అధ్యయనం చేస్తారు. మరి స్వామీజీ ఎందుకన్నారు దాన్ని తీసి వరగా పెట్టేయని, అది స్టాండర్డ్ కాదని? అంటే స్వామీజీ చెప్పే స్థాయిలో నువ్వు ఉంటే ఇవన్నీ అవసరం లేదు అని అర్థం. దాన్ని తీసుకొని దాంట్లో ఏదో ఒకటి ఉండదని, దాంట్లో ఇది ఉండదని, ఈ భావాలు నీకెందుకు? అవంతా తీసివారుగా పెట్టాయి అని స్వామీజీ చెప్పారు. సరే, ఇప్పుడు ఈ సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః చెప్తాంగా. ఇక్కడ ఇందులో ఈ వంశం ఉందిగా, వంశ ఋషిభ్యో అన్నాం కదా.
ఇప్పుడు వీని వంశం ఏమైంది సన్యాసం తీసుకున్న తర్వాత? ఇప్పుడు ముందున్న వంశం అది పోయింది, అది బిందు వంశము. ఇది నాదవంశం అని చెప్పారు. ఇది నాదవంశం అంటే గురువు నుంచి శబ్దము ద్వారా వచ్చినటువంటి వంశం ఇది. అందువలన ఇప్పుడు మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము సర్వము ఎవరంటే గురువే. అందుకే ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రుల ముందు పేరేదో ఉంటుంది, మా తండ్రి గారి పేరేదో ఉంటుంది, అవన్నీ పోతాయి. అవన్నీ పోయి గురువు గారు పెట్టిన పేరు, దాని తర్వాత ఫలానా వారి శిష్యుడు, అంతే. మిగతా అన్ని సంబంధాలు, బాంధవ్యాలన్నీ పోయినాయి. కాబట్టి వంశం కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ వంశం కూడా పోయింది. వంశము లేదు, గింశము లేదు, ఏమీ లేదు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది? అది బిందు వంశం. బిందు వంశంలో ఆ వంశం అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ వంశంలో ఋషివంశం, దాన్ని నాదవంశం. ఈ నాదవంశం అనేటువంటిది గురువుల సాంప్రదాయంగా వస్తుంది. ఏదైనా కూడా కానీ తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. అప్పుడే దానికి విలువ వస్తుంది. మనం తెలుసుకోలేదని అనుకోండి, విలువ ఏముంటుంది? గౌరవం ఏమిస్తాం? ఇది బంగారు, ఇది వెండిని తెలిస్తే కదా దానికి విలువ ఇస్తాం. బంగారుకి ఇచ్చే విలువ బంగారుకి ఇస్తాం, వెండికి ఇచ్చే విలువ వెండికి ఇస్తాం. అలాగే సన్యాసం తీసుకునుట, సన్యాసం తీసుకోకుండా ఉండుట. దీంట్లో నేను మాట్లాడేది యథార్థంగా మాట్లాడుతుంటాను. అందువలన ఏమైపోతుందంటే దానికి వాల్యూ కూడా తగ్గిపోతుంటుంది. ఇప్పుడు మనమందరూ ఉన్నాము. మనకు తల్లి, తండ్రి, భార్యాబిడ్డలు, పిల్లలు, అదేవిధంగానే మనవాళ్ళు, మనవరాళ్ళు, బంధువులు అందరూ ఉన్నాం. మనమందరూ బాగా సుభిక్షంగా ఉండాలి, లోకము సుభిక్షంగా ఉండాలి. ఇవన్నీ సుభిక్షంగా ఉండి మనం బాగుండాలంటే ఏం చేయాలి? దీనికి ఫలానా యజ్ఞం చేస్తే బాగుంటుంది అంటే ఫలానా యజ్ఞం చేస్తే బాగుంటుంది. ఎంత అవుతుంది స్వామీజీ? చేస్తాం. అప్పుడు జనం కూడా ఎట్లా వస్తారు? ఫుల్గా వస్తారు. తర్వాత ఈ సంగీతం నేర్చుకున్నట, సంగీతం నేర్చుకునేదానికి వస్తారు, పిల్లలు వస్తారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు మస్తుగా వస్తారు. వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు ఇక్కడేమో తెలియదు కానీ బెంగళూరులో సంగీతం నేర్చుకునేదానికి మొట్టమొదట వెళ్ళి గురుదక్షిణ కింద పూజ చేయడానికే సమ్ అమౌంట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. అది ఇంత అమౌంట్ ఫిక్స్డ్గా ఇవ్వాలి, ఆ గురుదక్షిణతో పూజ చేయాలి. వాళ్ళు చెప్పిన టయానికి వస్తే చేస్తారు. తర్వాత ఎక్కడైనా ఒకటే ఉంటుంది సాంప్రదాయం. వాళ్ళు ఉంటుంది
అదే తాంబూలం అంటే ఇంక అదే దక్షిణే, తాంబూలం అంటే దక్షిణే. ఇంకా మరి తర్వాత ఈ కూచిపూడి భరతనాట్యం, కూచిపూడి నాట్యం వీళ్ళు నేర్పిస్తున్నారు చూడండి, వాళ్ళ కోసం పాపం వెతుక్కుంటూ వస్తున్నారు ఆ అమ్మగారి కోసం. ఇక్కడొచ్చి నేను ఇట్లా తిరుగుతుంటాను అనమాట. వాళ్ళు నన్ను స్వామీజీని కూడా అడగరు, ఏమంటే ఇక్కడ కూచిపూడి అదే నాట్యం నేర్పిస్తుంటారే, కూచిపూడి నాట్యం, వారు ఎక్కడుంటారు చూడండి. వీడు ఎదురుగా ఈ సన్యాసి బట్టలు వేసుకోండే, కనీసం వాడికి నమస్కారం పెడదామని కూడా ఉండరు. ఏమండి ఏమండి లేకపోతే ఏమప్పా, లేకపోతే ఏమయ్యా దొప్ప లాస్ట్లో ఉన్నారు చూడు, అక్కడ వెళ్ళండి అని చెప్తాను. అదే చెప్తాండి, వాళ్ళకి తెలియదు అసలుకి. దాంట్లో ఇప్పుడు అటుకు పోతారు, ఆ అమ్మగారి దగ్గర పోయి ఆ అమ్మగారు వచ్చేంతరకు అక్కడ బయట కాసుకొని ఉంటారు. వాళ్ళ దృష్టిలో అది గొప్పది, గొప్పది కాబట్టి దానికి వాల్యూ ఇస్తున్నారు. వాళ్ళ దృష్టిలో గొప్పదానికి వాళ్ళు తప్పు చెప్పట్లేదు, వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు. వాళ్ళకు తెలిసిన దానికి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు, అది నేను చెప్తున్నా. వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా లేదు, ఇస్తున్నారు. ఎవరికి వాల్యూ ఇస్తున్నారు? వాళ్ళకి తెలిసిన దానికి వాల్యూ ఇస్తున్నారు. అదే వీడు సన్యాసి, వీడు కూడా గొప్పవాడని కానీ తెలిసి ఉంటే అప్పుడు వాళ్ళు కూడా వాల్యూ ఇచ్చిండే వాళ్ళు. ఈ మధ్యలో ఏం చేశారంటే ఆడ ఈ పక్కలో ఇది చూస్తారు, ఇది ఏంటో జాతకాలు అవి చూస్తాడు ఆయన. వాళ్ళు ఏం చేసినారంటే ఆయన లేకుండా కన్నా పోతే ఆయన ఏదో పని ఉండి ఎక్కడ పోతారనుకోండి, ఆడెవరైనా వస్తే కన్నా ఆ పక్క నుంచి ఈ పక్క పంపించేస్తారు నా దగ్గరికి. వాళ్ళు వచ్చి ఎంత తాంబూలం అవి ఇవన్నీ ఎత్తుకొని వచ్చి, స్వామి మాకు ఇది పెట్టాలి అది పెట్టాలన్నారు. ఎవరయ్యా చెప్పినారు మీకు అందంటే, స్వామి వాళ్ళు అక్కడ చెప్పినారు స్వామి, మీరైతే పెడతారనేసి. ఈ వివాహానికి దానికి ఏంటంటూ వచ్చినారు, నేను పెట్టనప్ప మీరు ఎక్కడ వెళ్ళండి అని చెప్పిన. ఈరోజు ఎవరో ఒకరు వచ్చినారు, ఈరోజు ఎవరో ఒకరు వచ్చి గృహప్రవేశం పెట్టుకోవాలట. వాళ్ళు ఎవ్వరు లేరు స్వామి, మీరు పెడతారని చెప్పినారు, మీరే మాకు పెట్టండి చాలు ఉందని పెట్టుకున్నారు. నేను పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే వాళ్ళు లేరు స్వామి. సరే సరే రాండి అట్లయితే కూర్చోండి అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక ముహూర్తం ఒకటి నేను చెప్తా అన్నాను, దాంట్లో మీరు పెట్టుకుంటాను సరే పెట్టుకోండి అని చెప్పి ఒక ముహూర్తం ఏదో రాసిచ్చాను. రాసిస్తే సరే పెట్టుకుంటామని చెప్పి పోయినారు. సరే పోండి, వాళ్ళు ఎంతో తాంబూలం అదంతా తీసినారు, అమంతా ఏమి తీయద్దు అంటే అట్లా కాదు మేము వాళ్ళందరికీ ఇస్తామని వాళ్ళకి ఇచ్చుకోపోయి మీరు అడిగినారు కాబట్టి రాసిచ్చినాను అంది అన్నాను. స్వామి మీరే వచ్చి మాకు గృహప్రవేశం చేయాలంటే ఎట్లా చూడండి. నేను చెప్పాను, నేను వాటికి పనికిరాను, మీరు సోముస్వామి దగ్గరికి వెళ్ళండి అందంటే, సోముస్వామి దగ్గరికే మేము మామూలుగా వెళ్ళేది స్వామి, కానీ వారు ఒక్కోసారి దొరుకుతారో దొరకరో, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందువల్ల మీరు చూస్తే బాగుంటుంది అండి. నేను చేయనండి అంటే, సరే మీరు ఎవరినన్నా చెప్పండి అందన్నారు. అట్లంతా ఏం కుదరదప్ప, మీరు ముందెళ్ళి సోముస్వామిని మాట్లాడండి మళ్ళీ చూద్దాం అని చెప్పాను అన్న. సరే వాళ్ళు వెళ్ళారు. అది పరిస్థితి. అంటే ఏంటంటే ఈ విషయంలో సన్యాసం అనేటువంటి దానికి సంబంధించి అందరికీ కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు
ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఉన్నారు, తర్వాత పూజారులు ఉన్నారు, తర్వాత ఈ భరతనాట్యం. ఇప్పుడు వీళ్ళందరినీ చూడండి, వీళ్ళందరికీ కావాల్సింటే విలువ ఉంటుంది అక్కడ. పబ్లిక్లో ఉన్నారు, విలువ ఉంటుంది, పబ్లిక్లో వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ వేదం చదువుకొని ఉంటారు, వేదం చదువుకొని ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంకా వాల్యూ పబ్లిక్లో. అవన్నీ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము కంచిపీఠంలో చదువుకున్నాం, మేము శృంగేరి పీఠంలో చదువుకున్నాం, మేము టీటీడీ వేద పాఠశాలలో చదువుకున్నాం, లేకపోతే మేము బాసరలో అక్కడ చదువుకున్నాం అనేటువంటిది ఉంటుంది. మంచిదే. మీరు ఈ మధ్యలో ఒక గొప్ప పీఠములో ఒకరికి సన్యాసం ఇచ్చారు. గొప్ప పీఠం, పేరున్న పీఠం. ఆ గొప్ప పీఠం, పేరున్న పీఠంలో సన్యాసం ఇచ్చిన విధానము, మాకు స్వామీజీ సన్యాసం ఇచ్చిన విధానము, రెండింటినీ సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరికైనా అప్పుడు అర్థమవుతుంది స్వామీజీ పరిస్థితి ఏంటి అనేటువంటిది. స్వామీజీ అసలు ఏం పట్టించుకోరు, పట్టించుకోవలసినవి ఎట్లా పట్టించుకుంటారో అట్లా పట్టించుకుంటారు. ఏది పట్టించుకోకూడదో అది పట్టించుకోరు, ఏది పట్టించుకోవాలనో దాన్ని బాగా బ్రహ్మాండంగా పట్టించుకుంటారు. దానికి మా సన్యాసాశ్రమమే చూస్తే, సన్యాస దీక్ష ఇచ్చిన విధానం చూస్తే తెలుస్తుంది. అప్పుడు దాని వాల్యూ కూడా తెలుస్తుంది అక్కడ. తర్వాత లోకంలో వేదం అధ్యయనం చేయడం మంచిదే, కాదని చెప్పట్లేదు. ఈ వేదం తర్వాత వేదాంతం ఉంటుంది. వేద పాఠశాల తర్వాత ఈ విద్యాపీఠం వీళ్ళుంటుంది. అవి కూడా కాకుండా ఏంటంటే గురువుల దగ్గరకు వచ్చి గురువుల దగ్గరనే విద్యాభ్యాసం చేస్తారు. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, పూర్వకాలంలో గురుకుల పాఠశాలలు ఉండేటివి. అంటే గురువుల దగ్గరనే ఉండిపోయి అక్కడే చేయడం అన్నమాట. అది క్రమంగా ఇప్పుడు ఏమైంది, అంతా హాస్టల్స్ వచ్చినాయి, హాస్టల్స్లో అవి కంటిన్యూ అవుతున్నాయి. అయితే అక్కడ గురువుల దగ్గర ఉండే విద్య వేరే, ఇక్కడ ఉండే విద్య ఇది వేరే. అయితే ఆ విద్య వేరే ఈ విద్య వేరేనా అందినంటే, అది వేద విద్యలో ఇవన్నీ ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, జ్యోతిష్యం, శిక్షా, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, ఇవన్నీ కూడా నిరుక్తం, ఇవన్నీ వ్యాకరణం, అవన్నీ వస్తాయి. అవన్నీ కూడా అందులో కూడా సపరేట్ కోర్సెస్ ఉంటాయి. న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, మీమాంస, జైనము, బౌద్ధము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు గౌతమ మహర్షి ఏం చేశాడంటే న్యాయ దర్శనమును ప్రతిపాదించినారు. గౌతమ మహర్షి న్యాయ దర్శనం అంటే, దర్శనం అని అంటే ఏంటంటే వాళ్ళు దర్శించి